హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామందికి డౌట్ ఏంటి అంటే ఎక్కువసార్లు అబార్షన్స్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా. మా దగ్గరికి చాలామంది వస్తారు, బై మిస్టేక్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది మేడం, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, అబార్షన్ చేసుకోవచ్చా లేదా, ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. ఒక్కసారి అబార్షన్ ఇట్స్ ఫైన్, కానీ కొంతమంది రిపీటెడ్గా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వస్తాము, దానివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి గ్యారంటీ ప్రాబ్లం ఉంటుంది, చాలా మటుకు ఉంటుంది. ఎందుకంటే చాలా కేసెస్ చూసాము, అంతకుముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదని కంప్లీట్గా 2-3-4 టైమ్స్ మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ చేయించుకోవటం వద్దు అనుకొని, తర్వాత ప్రెగ్నెన్సీ నిజంగా ప్లాన్ చేసుకున్న టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం చాలా ప్రాబ్లం అయిన వాళ్ళు ఉంటారనమాట. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము అంటే, ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే, అంతకుముందు మీరు అబార్షన్ చేయించుకున్నది ఎట్లా చేయించుకున్నారు అంటే, మామూలుగా అబార్షన్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ట్యాబ్లెట్ మెథడ్, ఇంకొకటి క్లీన్ చేస్తామన్నమాట, గర్భసంచి డిఎన్సీ అంటాం అనమాట. సో ఈ 2 రకాలలో ఏ రకంగా చేయించుకున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ట్యాబ్లెట్ మెథడ్లో ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తాం పేషెంట్స్కి. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత 2 రకాలుగా ఇస్తాం. వెజైనల్ ట్యాబ్లెట్స్ అంటే మానంలో కింద పెట్టుకునే ట్యాబ్లెట్స్, ఓరల్గా కూడా ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 6 to 8 అవర్స్ టైంలో, లేదంటే కొంతమంది 12 అవర్స్ తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ చాలామందికి ఏంటంటే ప్రోడక్ట్స్ అన్నీ కింద పడిపోతాయి, అంటే చిన్న బేబీగా ఫామ్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఉండిపోతాయి అనమాట, రీటైన్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం అనమాట. మొత్తం పడిపోకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఉండిపోవడం జరిగింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎన్సీ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఏం చేస్తాం, పేషెంట్కి ఒక్కొక్కసారి లైట్గా ఎనస్థీసియా కూడా ఇచ్చి, చిన్న మత్తులాగా ఇచ్చి, వాళ్ళని టేబుల్ మీద తీసుకున్న తర్వాత మనము ఒక చిన్న స్పెక్యులం లాంటిది పెట్టి కింద వెజైనాలో ఆ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ సర్విక్స్ ద్వారా గర్భసంచిలోకి ఒక సన్నటి నీడిల్ లాంటిది ఒకటి క్యూరేట్ అని ఉంటుంది అనమాట. ఆ క్యూరేట్ లాంటిది పంపించి ఆ ప్రోడక్ట్స్ అన్ని తీస్తామన్నమాట. అలా చేసే ప్రొసీజర్స్ ఇది ఎక్కువ సార్లు చేయటం వల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఆ డిఎన్సీ చేసే ప్రాసెస్లో ఈ పేషెంట్స్కి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సరిగ్గా యాంటీబయాటిక్స్ తీసుకోకపోవడం వల్ల. లేదు అంటే డిఎన్సీ మరీ ఓవర్గా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రోడక్ట్స్ రావట్లేదు అని చెప్పి ఓవర్ స్క్రేపింగ్స్ కూడా జరగచ్చు అనమాట, ఆ లేయర్ అంతా లాగేయటానికి. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే స్ప్రెడ్ కూడా అవుతుంది అనమాట. ఒక్కోసారి ట్యూబ్స్లోకి వెళ్ళిపోయి, లేదంటే ట్యూబ్స్లో నుంచి మన అబ్డామిన్లోకి వెళ్ళిపోయి, దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్ రావటం వల్ల ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వచ్చు. అండ్ అబ్డామిన్లోకి వెళ్ళిపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని ఉంటుంది అనమాట. అబ్డామిన్లోకి ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయి, దానివల్ల మొత్తం లోపల అబ్డామిన్ అంతా అండాశయాలు కానీ ట్యూబ్స్ కానీ అతుక్కుపోవటాలు మన బాడీకి ఇలా జరగచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యూట్రస్లో ఇన్ఫెక్షన్ వల్ల మన ఎండోమెట్రియం కూడా అతుక్కోవచ్చు అనమాట చాలా మటుకు. ఆ అతుకులు ఏంటి అంటే, ఆ ఇన్ఫెక్షన్ వల్ల అతుకులు వస్తాయి. మళ్ళీ తర్వాత మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో ఇన్ని అతుకులు ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ ఈజీగా రాదు చాలా మటుకు. లేదు అంటే యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని ఉంటుంది అనమాట. అసలు గర్భసంచిలో ఉన్న పొర అసలు పెరగదు. ఎందుకు అంటే మన ఎండోమెట్రియం అనే లేయర్ కింద ఇంకొక లేయర్ ఉంటుంది అనమాట. ఆ లేయర్ని కూడా ఎక్కువగా స్క్రేప్ చేయటం వల్ల మనకి ఈ ఎండోమెట్రియం లేయర్ సరిగ్గా పెరగకపోవటం యాషర్మ్యాన్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఈ యాషర్మ్యాన్ సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రిపీటెడ్గా అబార్షన్స్తో ఎక్కువసార్లు స్క్రేపింగ్ చేయటం వల్ల. సో ఎక్కువ అబార్షన్స్ అవ్వటము. ట్యాబ్లెట్ మెథడ్ అయితే ఇట్స్ ఫైన్, కానీ ఎక్కువ డిఎన్సీలు చేయించుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్ వల్ల యూట్రస్లో మనకి అతుకులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి యాషర్మ్యాన్ సిండ్రోమ్ రావచ్చు, ఎండోమెట్రియం సరిగ్గా పెరగకపోవచ్చు, ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాక్స్ రావచ్చు, ఒక్కోసారి మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అంటే మొత్తం పొట్టలో అంతా అన్ని అతుకులు అవ్విపోవచ్చు. దీనివల్ల మనకి నెక్స్ట్ టైం నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ తొందరగా రాకపోవచ్చు. ఫర్దర్గా మనం ఇంకా సర్జరీస్ చేయించుకుంటే కానీ రీజన్స్ తెలియకుండా ఉండొచ్చు అనమాట. సో నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, కరెక్ట్గా కాంట్రాసెప్టివ్స్ వాడండి. మనకు చాలా టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ ఉన్నాయి. బ్యారియర్ మెథడ్స్ అంటే కాండోమ్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి,
ఓకే, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని మీరు క్లియర్గా అవి తీసుకోండి. అంతేగాని రిపీటెడ్గా అబార్షన్స్ చేయించుకోవటం మీ హెల్త్కి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎనీమియా, బ్లడ్ లాస్ ఎక్కువ ఉండిపోవటం వల్ల మీకు బ్లడ్ శాతం తగ్గటం, దానివల్ల మీ ఇంప్లాంటేషన్ కూడా తగ్గచ్చు. ఎనీమియా ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అన్నమాట. ఇంకా మీకు ఈ రిపీటెడ్ అబార్షన్స్ మీద ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వల్ల అట్లా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేయించుకోవాలనే డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.